ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో వినియోగదారులు అనేక రూపాల్లో మోసాలకు గురవుతున్నారు. ఉత్పత్తిదారుడు, అమ్మకందారుడు ఎక్కడా కనిపించని ఆన్లైన్ యుగంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 కొనుగోలుదారులకు పెద్ద ఆసరా, ఆయుధమని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ కొత్త చట్టం వెలుగులో చైతన్యవంతంగా ఆలోచించాలి. వినియోగదారులుగా తమ హక్కుల రక్షణకు పోరాడాలి. జన్మించే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడే. ఆ విధంగా చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు వినియోగదారుడు. ఎట్లంటే తల్లి తీసుకునే ఆహారంలో ఏదైనా కలుషితమైన పదార్థం కనుక ఉన్నట్లయితే అది తల్లిని, అది కడుపులో ఉన్న బిడ్డ జీవితాన్ని కూడా తర్వాత ప్రభావితం చేస్తుందంటంలో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా పుట్టిన కాడి నుంచి తర్వాత చనిపోయిన తర్వాత కూడా వినియోగదారుడే. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా అతన్ని దహనం చేయడానికి, శాస్త్రోక్తంగా దహనం చేయడానికి కొన్ని వస్తువులు కావాలన్నది మనకు అందరికీ తెలిసిందే. వినియోగదారుల యొక్క హక్కులను, ప్రయోజనాలను కాపాడటానికి మన ప్రభుత్వం 1986లో ఒక వినూత్నమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పేరే వినియోగదారుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం ప్రకారం వినియోగదారులకి ఖర్చు లేమితో కూడిన సత్వరమైన సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే రీతిలో న్యాయాన్ని కల్పించాలని చెప్పారు. ఈ చట్టం కింద వినియోగదారుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఒక 3 అంచెల కోర్టు విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ చట్టంలో వినియోగదారులకు ఉన్నటువంటి హక్కులను కూడా స్పష్టంగా చెప్పి ఆ హక్కుల్ని పరిపుష్టి చేయాలి అని చెప్పారు. కానీ ఈ చట్టాన్ని రూపకల్పన చేసి అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఈ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ షాపింగ్, తర్వాత ప్రపంచం మొత్తం కూడా మార్కెట్ల అనుసంధానం అనేది లేదు. మరి చట్టం అనేది కేవలం సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. మరి వినియోగదారుల పరిరక్షణ చట్టం వచ్చినప్పుడు ఈ మార్కెట్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కానీ, అదేవిధంగా ఈ అటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్, స్కామ్స్ లేవు. కాబట్టి ఈ చట్టం అనేది ప్రజల యొక్క, అంటే వినియోగదారుల యొక్క ఆశయాల్ని, ఆకాంక్షల్ని సామాజిక పరిస్థితులు మారిన సందర్భంగా కొంత మట్టుకి మామూలు సంతృప్తి చేయలేకపోయింది. సామాజిక పరిస్థితులు మారినప్పుడు చట్టం కూడా తప్పనిసరిగా ఆ సామాజిక, ఆర్థిక, వాణిజ్య మార్పుల్ని తప్పనిసరిగా ప్రతిబింబించాలి. అందుకని భారత ప్రభుత్వం ఒక నిష్ణాతుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిష్ణాతుల కమిటీ ఏమని సూచించిందంటే, ఈ వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986కి బదులుగా ఒక పటిష్టమైన, సమర్థమైన చట్టాన్ని రూపకల్పన తీసుకొచ్చి అమలు చేయాలి అని చెప్పారు. అందువల్లనే మన ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 అనే కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం త్వరలో అమల్లోకి రాకపోతుంది. ఈ వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 పాత చట్టంతో పోలిస్తే చాలా బలోపేతంగా వినియోగదారులకి చాలా లబ్ధిదాయకంగా ఉంది. ఈ చట్టం స్వేచ్ఛా విపణిలో మారిన మార్పులను తప్పనిసరిగా ప్రతిబింబిస్తూ వినియోగదారులకి అదనపు రక్షణ కలిగిస్తుంది. ఈ వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019లో మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ని స్పష్టంగా నిర్వచించటమే కాకుండా ఈ ఆన్లైన్ మార్కెటింగు, ఈ కామర్స్ మూలంగా గనక ఏదైనా వినియోగదారుడు గనక నష్టపోతే అతనికి పరిష్కృత మార్గాలు ఏంటి, అతనికి ఇవ్వబడిన హక్కుల్ని అతను ఏ విధంగా పరిపుష్టి చేసుకోవచ్చు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కొత్త చట్టంలో మిస్లీడింగ్ యాడ్స్ అనే దాన్ని కొత్తగా నిర్వచించాడు. మిస్లీడింగ్ యాడ్స్ అంటే ఏం చెప్పాడంటే, వస్తు సేవలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వటం, ఆ వస్తువుని యొక్క నాణ్యత గురించి,
ఆ వస్తువు యొక్క పరిమాణం గురించి, ఆ వస్తువు యొక్క ప్రయోజనాల గురించి తప్పుడుగా ప్రకటించడం. అంతేకాకుండా ఆ వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడం కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కిందకే వస్తుందని చెప్పాడు. ఈ కొత్త చట్టంలో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాడు. మరి చాలా సందర్భాల్లో వినియోగదారులు వాణిజ్య ప్రకటనలను బట్టి తమ యొక్క కొనుగోలు నిర్ణయాలను తీసుకుంటారు. ఆ వాణిజ్య ప్రకటన గనక తాను మెచ్చినా, నచ్చినా, తాను అభిమానించే ఒక సినీ స్టార్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు, వాళ్ళ యాడ్ ఇస్తే అప్పుడు వినియోగదారులు తాను నచ్చినా, మెచ్చినా, అభిమానించే ఆ సెలబ్రిటీ ఆ యాడ్ ఇచ్చాడు కాబట్టి ఆ యాడులో నిజం ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు అని భావించి తన కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇదే విషయాన్ని నిష్ణానితులు చాలా సందర్భాల్లో నిగ్గు తేల్చి చెప్పారు. ఏమని చెప్పారంటే, సెలబ్రిటీస్ గనక ఈ వాణిజ్య వ్యాపార ప్రకటనల గురించి గనక పాల్గొంటే అప్పుడు ఆ వాణిజ్య ప్రకటనలో అవాస్తవం ఉన్నప్పటికీ కూడా ఆ వాణిజ్య ప్రకటనలు ఎవరైతే ఇచ్చారో ఆ సెలబ్రిటీ చెప్పే మాటల్ని నమ్మి వినియోగదారులు వస్తు సేవల కొనుగోలు ఎంపిక నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి చాలామంది నిష్ణానితులు చెప్పారు. కాబట్టి ఈ చట్టంలో, ఈ కొత్త చట్టంలో ఏం చెప్పాడంటే, ఒక సెలబ్రిటీ, అతను సినీ స్టార్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, లేకపోతే ఇంకొక రంగంలో ఉన్న ఒక సెలబ్రిటీ కావచ్చు, అతను వస్తు సేవల గురించి ఒక వాణిజ్య ప్రకటనలో పాల్గొంటే అతనికి కూడా బాధ్యత ఉంది. ఆ సెలబ్రిటీ ఇచ్చే వాణిజ్య ప్రకటన కనుక తప్పుడు సమాచారాన్ని కనుక ఇస్తే అప్పుడు దాని మూలంగా వినియోగదారులు కనుక నష్టపోతే అప్పుడు ఆ సెలబ్రిటీ ఏ తప్పుడు వాణిజ్య ప్రకటనలు అయితే ఎండార్స్ చేశారో అతను 5 లక్షల దాకా ఫైను, ఆ ఫైన్ 25 లక్షల దాకా మళ్ళీ పెంచవచ్చు. అంతేకాకుండా అతనికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్పి చట్టంలో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ సెలబ్రిటీసు వాణిజ్య వ్యాపార ప్రకటనలో పాల్గొనేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ వాణిజ్య ప్రకటనలో వాస్తవం ఉందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆ వాణిజ్య ప్రకటనలో పాల్గొనాలి. అట్లా కాకుండా వాళ్ళకి మామూలు ఆ వాణిజ్య ప్రకటనలో పాల్గొన్నందుకు వారికి పరిశోధకు మామూలు రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి నేను ఆ వాణిజ్య ప్రకటనలో పాల్గొంటున్నాను, దాంట్లో వాస్తవం ఉంటే ఎంత, అవాస్తవం ఉంటే ఎంత అని గనక నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా వ్యవహరించి కనుక ఆ వాణిజ్య ప్రకటనలో కనుక పాల్గొంటే అతను జరిమానా కట్టాల్సి వస్తుంది, ప్లస్ అతనికి జైలు శిక్ష కూడా విధిస్తారు. పాత వినియోగదారుల చట్టంలో ఒక జ్యూరిస్డిక్షన్ అనే ఒక క్లాజ్ ఉండేది. అంటే జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, ఉదాహరణకి నేను విజయవాడలో వస్తువులను గనక కొనుగోలు చేస్తే నేను విజయవాడ కన్జ్యూమర్ ఫోరంలోనే కేసు దాఖలు చేయాలి. ఒకవేళ నేను ఢిల్లీలో వస్తువులు కొనుక్కున్నా, ఆ ఢిల్లీలో కొనుక్కున్న వస్తువుల్లో లోపాలు ఉన్నాయి, లేదా ఒక సేవను నేను మామూలు మద్రాసు నుంచో బాంబే నుంచో నేను హైర్ చేశా, ఆ సేవల్లో లోపాలు ఉన్నాయి. అటుంటప్పుడు నేను పాత చట్టం ప్రకారం నా హక్కుకి ఏర్పడిన భంగాన్ని పరిష్కృతం చేసుకోవాలంటే నేను తప్పనిసరిగా ఢిల్లీలో ఉన్న కన్జ్యూమర్ ఫోరంలోనో లేదా హైదరాబాద్లో ఉన్న బాంబేలో ఉన్న కన్జ్యూమర్ ఫోరంలోనో నేను ఫిర్యాదును దాఖలు చేయాలి. కానీ ఈ కొత్త చట్టంలో ఒక వినూత్నమైన, ఒక విప్లవాత్మకమైన ఒక నిబంధన తీసుకొచ్చారు. దాని మూలంగా వినియోగదారులు సత్వరంగా ఖర్చు తక్కువతోటి న్యాయాన్ని పొందే హక్కు ఉంది. ఆ కొత్త నిబంధనలో ఏం చెప్పారంటే, వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ, సేవలను ఎక్కడ హైర్ చేసినప్పటికీ వినియోగదారుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ నివసించే ప్రాంతంలో ఉన్న ఫోరంలో కేసును దాఖలు చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఉదాహరణకి నేను ఢిల్లీ వెళ్ళా, ఢిల్లీలో కొన్ని వస్తువులు కొనుక్కున్నా, ఆ కొనుక్కున్న వస్తువుల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను గురించి నేను గనక విజయవాడలో గనక నా స్థిర నివాసం గనక అయినట్లయితే విజయవాడ ఫోరంలోనే నేను కేసు వేసుకోవచ్చు. దాని మూలంగా ప్రజలకి సౌలభ్యంగా న్యాయం అందే అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి పాత చట్టంలో ఏం చెప్పారంటే, 20 లక్షల లోపు గనక అయినట్లయితే జిల్లా ఫోరంలో కేసును దాఖలు చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఈ 20 లక్షలు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైన జ్యూరిస్డిక్షన్ని కోటి దాకా పెంచారు. కాబట్టి ఈ కొత్త చట్టం త్వరలో అమల్లోకి వస్తుంది. ఈ అమల్లోకి వచ్చినప్పుడు మరి ₹1,00,00,000 సంబంధించిన ఎటువంటి క్లెయిమ్నైనా జిల్లా ఫోరంలోనే దాఖలు చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర కమిషన్ యొక్క మామూలు
ఈ పెక్యూనియర్ జ్యూరిస్డిక్షన్ కూడా మరి 10 కోట్ల దాకా పెంచారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఒక సామెత ఉంది. ఏంటంటే ఆ సామెత కాల హరణతో కూడిన న్యాయాన్ని హరించటమే. అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టంలో ఏం చెప్పారంటే ఈ వినియోగదారుల ఫోరంలో కేసులు త్వరితంగా పరిష్కరించాలి. జిల్లా ఫోరంలో అయితే మామూలు 90 రోజుల్లో కేసు పరిష్కరించాలి. ఆ జిల్లా ఫోరంలో వేసిన వినియోగదారుల కేసు గనక ఆ వస్తు సేవల్లో లోపాల గురించి కనుక అయినట్లయితే ఆ వస్తు సేవల్లో లోపాలని ఒక అక్రిడిటెడ్ ల్యాబొరేటరీ మరి పరిశీలించి మరి దాంట్లో నిజంగా లోపాలు ఉన్నాయా లేదా అని తేల్చవలసిన ఆవశ్యకత కనుక ఉన్నట్లయితే 120 రోజుల్లో పరిష్కరించమని చెప్పారు. కానీ పాత చట్టంలో ఎక్కడ కూడా అప్పీల్స్ను కూడా ఫలాని కాల వ్యవధిలోపు పరిష్కరించాలని లేదు. కానీ ఈ చట్టంలో స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే అప్పీల్స్ను కూడా 90 డేస్ లోపు డిస్పోజ్ చేయాలి. అంటే జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పు మీద ఏదైనా వినియోగదారుడు లేకపోతే ఏదైనా పార్టీ కనుక మరి స్టేట్ కమిషన్కి కానీ లేదా నేషనల్ కమిషన్కి కానీ అప్పీల్ కనుక చేసినట్లయితే ఆ అప్పీల్స్ను కూడా 90 రోజుల వ్యవధిలో పరిష్కరించాలని చెప్పి స్పష్టంగా ఈ కొత్త చట్టంలో చెప్పాడు. ఇంకోటి ఏంటంటే మరి పాత చట్టం ప్రకారం ఏదైనా ఓడిపోయిన వ్యక్తి కనుక పై కమిషన్కి మరి అప్పీల్ వెళ్ళాలంటే ఒక 25% అమౌంట్ని డిపాజిట్ చేస్తే చాలు. కానీ ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఏ వ్యక్తి అయితే కింద ఫోరం ఇచ్చిన తీర్పు మీద అప్పీల్కి వెళ్ళాలనుకుంటున్నాడో అప్పుడు ఆ కింద ఫోరం ఇచ్చిన తీర్పుల్లో ఎంత అమౌంట్ అయితే మరి పే చేయమన్నారో ఆ అమౌంట్లో 50% మరి డిపాజిట్ చేస్తేనే అది జిల్లా ఫోరం కావచ్చు స్టేట్ కమిషన్లో కానీ డిపాజిట్ చేస్తేనే అప్పీల్ని స్వీకరిస్తారు, లేనట్లయితే ఉండదు అని కూడా దీంట్లో చెప్పాడు. ఇంకోటి ఏంటంటే మరి పాత చట్టం ప్రకారం కొత్త చట్టం ప్రకారం అనుచిత వ్యాపార ప్రకటనలు అంటే ఏంటో స్పష్టంగా డిఫైన్ చేశాడు. కానీ కొత్త చట్టంలో అనుచిత వ్యాపార ప్రకటనల యొక్క పరిధిని విస్తృతం చేశాడు. విస్తృతం చేసి ఏం చెప్పారంటే ఒక వస్తువుని కొన్నప్పుడు వినియోగదారుడికి బిల్లుని నిరాకరించటము, లేకపోతే క్యాష్ మెమోని నిరాకరించటము, లేకపోతే తీసుకున్న మరి ప్రతిఫలంకి సంబంధించి మరి రిసిప్ట్ను జారీ చేయడం కూడా అది అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది అని చెప్పి ఈ యొక్క కొత్త చట్టంలో స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా వినియోగదారుడు ఏదైనా సమాచారాన్ని తన ఫోన్ నెంబర్ కావచ్చు లేకపోతే తాను నమ్మకంతోటి ఇచ్చిన సమాచారాన్ని గనక వ్యాపారి గనక వేరే వాళ్ళకి గనక అటువంటి సమాచారాన్ని గనక ఇస్తే అది వినియోగదారుడు యొక్క గోప్యత హక్కుని భంగం కల్పించడమే, అది కూడా అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసే, అది కూడా అనుచిత వ్యాపార ప్రకటనే అని ఈ చట్టంలో చెప్పాడు. ఉదాహరణకి నేను ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు నా యొక్క టెలిఫోన్ నెంబరు నా క్రెడిట్ కార్డ్ తోటి నేను ఆ వస్తువుని ఆ వస్తువుకు సంబంధించి డబ్బులు పే చేశా. కాబట్టి నా క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ నా యొక్క టెలిఫోన్ నెంబర్ కానీ లేకపోతే నేను ఎక్కడ నివాసం ఉంటున్నాను ఇటువంటి సమాచారాన్ని గనక నేను వ్యాపారికి అయితే ఇచ్చాను ఆ సమాచారాన్ని గనక వేరే వ్యాపారులకు గనక ఇచ్చినట్లయితే అది నా గోప్యత హక్కుని మామూలు ఉల్లంఘించటమే అని చెప్పి ఈ చట్టంలో చెప్పటమే కాకుండా అది అనుచిత వ్యాపార పద్ధతి కిందకు వస్తుందని చెప్పారు. ఇంకో ఈ చట్టంలో ఏం చెప్పారంటే వస్తువుల్లో గనక డిఫెక్ట్స్ గనక ఉన్నట్లయితే ఆ డిఫెక్ట్స్ వస్తువుల్ని తిరిగి తీసుకోవటానికి నిరాకరించిన, అంటే ఉదాహరణకి వస్తువుల్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, సేవల్లో లోపాలు ఉన్నాయి, వ్యాపారి లేకపోతే ఉత్పత్తిదారుడు లేకపోతే సరఫరాదారుడు నేను ఆ వస్తువుల్లో కనుక డిఫెక్ట్స్ కనుక ఉన్నట్లయితే నేను ఇన్ని రోజుల్లోపు నేను తిరిగి వాపస్ తీసుకుంటా అన్నాడు. ఆ విధంగా వాపస్ తీసుకోకుండా నిరాకరించి వినియోగదారుడు పే చేసిన డబ్బుని తిరిగి చెల్లించకుండా గనక జాప్యం చేసినట్లయితే అది కూడా అనుచిత వ్యాపార పద్ధతి కిందకే వస్తుంది అని చెప్పాడు. చెప్పడమే కాకుండా ఒకవేళ వస్తువుల్లో లోపాలు ఉన్నాయి, సేవల్లో తరుగుదల లోపాలు ఉన్నాయి, అటువంటి వస్తువుల్ని సేవల్ని తిరిగి వాపస్ తీసుకొని వినియోగదారుడు చెల్లించిన డబ్బుల్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించడం కూడా ఒక అనుచిత వ్యాపార పద్ధతి. అటువంటప్పుడు వ్యాపారి గనక ఇన్ని రోజుల్లో నేను తిరిగి తీసుకుంటాను అని చెప్పనప్పుడు వాటిని తప్పనిసరిగా 30 రోజుల్లోపు తిరిగి తీసుకోవాలి అని చెప్పి ఈ చట్టంలో చెప్పాడు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పండి, ఈ చట్టంలో ప్రొడక్ట్ లయబిలిటీ అనే దాన్ని మొట్టమొదటిసారి గుర్తించాడు. ప్రొడక్ట్ లయబిలిటీ అంటే ఏంటి అంటే పాత చట్టానికి కొత్త చట్టానికి చాలా వ్యత్యాసం ఉంది. పాత చట్టంలో ఏం చెప్పాడు, వస్తువుల్లో ఉన్న లోపాలు
సేవల్లో ఉన్న తరుగుదల లోపాలు గనక ఆ వస్తువుల్ని సరఫరా చేసే వ్యక్తి, ఆ వస్తువుల్ని తయారు చేసే వ్యక్తి, ఆ సేవల్ని సరఫరా చేసే వ్యక్తి నిర్లక్ష్యం మూలంగా గనక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఉదాహరణకి ఒక వ్యాపారి, వ్యాపారస్తుడు, ఉత్పత్తిదారుడు, సరఫరాదారుడు తాను అమ్మిన వస్తువుల్లో గనక లోపాలు గనక ఉన్నట్లయితే ఆ లోపాలు అతని నిర్లక్ష్యం అలక్ష్యం మూలంగా ఉంటే అప్పుడు మాత్రమే ఆ వ్యాపారి, ఆ ఉత్పత్తిదారుడు, ఆ సరఫరాదారుడు నష్టపరిహారం చెల్లించాలన్నారు. కానీ కొత్త చట్టంలో ఏం చెప్పారంటే ప్రొడక్ట్ లయబిలిటీ అని చెప్పాడు. ప్రొడక్ట్ లయబిలిటీ అంటే అర్థం ఏంటంటే వస్తు సేవల్లో లోపాలు గనక ఉన్నట్లయితే అప్పుడు ఆ ఉత్పత్తిదారుడు, ఆ సరఫరాదారుడు నిర్లక్ష్యం లేకుండా కూడా ఆ వస్తు సేవల్లో లోపాలు ఉన్నట్లయితే అప్పుడు ఆ ఉత్పత్తిదారుడు, సరఫరాదారుడు వినియోగదారుడికి తప్పనిసరిగా జవాబుదారుడు అవుతాడు. నష్టపరిహారం చెల్లించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఎట్లా ఇది ఉత్పన్నం అవ్వచ్చు అంటే ఉదాహరణకి నేను ఒక వస్తువును కొనుక్కున్నా, లేదా నేను ఒక సేవని హైర్ చేశా. ఆ వస్తువుని, ఆ సేవని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే సూచనలు సరిగా ఇవ్వాల. ఆ సూచనలు సరిగా ఇవ్వకపోవటం మూలంగా నేను నష్టపోయా. అటుంటప్పుడు ఇక్కడ ఆ సరఫరాదారుడు, ఆ ఉత్పత్తిదారుడు నిర్లక్ష్యం అలక్ష్యం లేనప్పటికీ కూడా నేను నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త చట్టంలో ఈ వినూత్నమైన ఈ ప్రొడక్ట్ లయబిలిటీని గుర్తించాడు. ఈ ప్రొడక్ట్ లయబిలిటీ మూలంగా ఉత్పత్తిదారుడు, సరఫరాదారుడు నిర్లక్ష్యము అలక్ష్యము లేనప్పటికీ కూడా వినియోగదారుడు పరిహారాన్ని పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి, ఉదాహరణకి ఎలక్ట్రికల్ గూడ్స్, తర్వాత కొన్ని ఆ వస్తువులకు సంబంధించి సరైన సూచనలు ఇవ్వాలి. ఆ సూచనలు ఇవ్వలేకపోవటం మూలంగా మరి వినియోగదారుడు నష్టపోయాడు. ఉదాహరణకి పలానా వస్తువును ఉపయోగించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, ఉదాహరణకి మనం 2 వీలర్ కొనేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ కొనుక్కోవాలనే సూచన దాంతో పాటు ఇవ్వాలి. దాని మూలంగా అవగాహన లేని వినియోగదారుడు నష్టపోయాడు. అటువంటిప్పుడు ఉత్పత్తిదారుడు నిర్లక్ష్యం లేనప్పటికీ కూడా నష్టపరిహారం చెల్లించే అవకాశం నా చట్టం కల్పిస్తుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్ లయబిలిటీ మూలంగా వినియోగదారులకి చాలా లబ్ధిదాయకం. కాబట్టి ఇదివరకైతే మరి ఉత్పత్తిదారుడు యొక్క నిర్లక్ష్యం ఉన్నప్పుడే నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఉత్పత్తిదారుడు, సరఫరాదారుడు, అమ్మకపుదారుడు నిర్లక్ష్యం లేనప్పటికీ కూడా వినియోగదారుడు నష్టపరిహారం పొందే హక్కు ఉంది. ఈ కొత్త చట్టంలో మరి ఒక కొత్త బాడీని ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ బాడీ పేరు ఏంటంటే నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఈ నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి మరి 2 బాధ్యతలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే వినియోగదారుల యొక్క హక్కుల్ని కాపాడుతూ ఆ హక్కుల్ని పరిపుష్టి చేయడానికి తగిన చర్యలు తీసుకోవటం. ఇంకోటి ఏంటంటే ఈ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ మూలంగా గనక వినియోగదారులు గనక నష్టపోయినట్లయితే ఆ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ సంబంధించి వినియోగదారులకి మరి సరైన పరిహారం కల్పించటం. అంతేకాకుండా ఈ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని మార్కెట్లో మరి అమలు జరగకుండా వాటికి సరైన నిరోధక చర్యలు తీసుకోవటం. అంతేకాకుండా ఈ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అనుచిత వ్యాపార ప్రకటనలు, ఈ అనుచిత వ్యాపార వాణిజ్య ప్రకటనలో ఎవరైతే పాల్గొన్నారో అటువంటి సెలబ్రిటీస్ మీద కూడా తగిన చర్యలు తీసుకొని జరిమానా విధించి అధికారం ఈ యొక్క స్పెషలైజ్డ్ బాడీ అంటే నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఈ చట్టం ప్రకారం ఇవ్వటం జరిగింది. ఈ చట్టంలో మరి అహేతుకమైన ఒప్పందాల గురించి కూడా నిర్వచించాడు. అహేతుకమైన ఒప్పందాలు అంటే ఏంటి అంటే ఉదాహరణకి చెబుతారు ఏమని, వినియోగదారుడు గనక మా దగ్గరే సర్వీస్ చేసుకోవాలి, సర్వీస్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మామూలు ఎక్కువ అమౌంట్ పే చేయాలంటాడు. అదే బయట కనుక సర్వీస్ చేసుకున్నాడు అనుకో, బయట సర్వీస్ చేసుకుంటే అతనికి 1000 రూపాయలు అయితే ఇక్కడ 10,000 అవుతుంది. మరి అదేవిధంగా వినియోగదారుడు ఈ అహేతుకమైన కాంట్రాక్ట్లు ఈ విధంగా చెబుతారు ఏమని, మా దగ్గరే స్పేర్ పార్ట్స్ కొనాలి అంటాడు. కానీ ఆ స్పేర్ పార్ట్ వాడి దగ్గర కొంటే అది 2000 ఉంటే బయట 200కే దొరుకుతుంది. ఇటువంటి వాటిని అహేతుకమైన కాంట్రాక్ట్ అంటారు. అదేవిధంగా నేను రుణం తీసుకుని ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి నేను ఆ రుణాన్ని పే చేసేటప్పుడు ముందు పే చేస్తుంటే వాడు ఏమంటాడు, నువ్వు మామూలుగా 10 సంవత్సరాల్లో పే చేస్తానన్నావు, ఇప్పుడు 6 సంవత్సరాల్లోనే పే చేస్తానన్నావు, కాబట్టి నువ్వు ఎక్కువ నాకు పెనాల్టీ కట్టాలంటాడు. ఇటువంటి వాటిని అహేతుకమైన ఒప్పందాలు అంటాడు. ఈ చట్టంలో ఈ అహేతుకమైన ఒప్పందాల గురించి చెబితే ఏం చెప్పాడంటే ఈ అహేతుకమైన ఒప్పందాలు చెల్లవు. ఈ అహేతుకమైన ఒప్పందాల మూలంగా ఏ వినియోగదారుడైతే నష్టపోయాడో ఆ వినియోగదారుడికి ఈ అహేతుక ఒప్పందాలకి మూల కారణమైన
వ్యాపారి కావచ్చు, ఉత్పత్తిదారుడు కావచ్చు, లేకపోతే ఆ సేవని మరి లభ్యం చేసే వ్యక్తి కావచ్చు, వాళ్ళు తప్పనిసరిగా నష్టపరిహారం చెల్లించాలి అని ఈ చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ మెథడ్స్ అంటే ఉదాహరణకు అది మధ్యవర్తిత్వం కావచ్చు, అది ఆర్బిట్రేషన్ కావచ్చు, లేకపోతే అది కన్సిలేషన్ కావచ్చు. వీటన్నిటి గురించి ఈ చట్టంలో స్పష్టంగా చెబుతూ ఏం చెప్పారంటే, ఈ వినియోగదారుల ఫోరములు ఒక వినియోగదారుల సమస్య వచ్చినప్పుడు ఈ మధ్యవర్తిత్వం ద్వారా లేకపోతే ఈ కన్సిలేషన్ ద్వారా కూడా ఈ వివాదాల పరిష్కారం అయ్యేటట్టు మార్గం దోహదం చేయాలని చెబుతూ ఏం చెప్పారంటే, ఈ కన్సిలేషన్ ద్వారా, ఈ ఆర్బిట్రేషన్ ద్వారా లేకపోతే మీడియేషన్ ద్వారా ఒక అవార్డు గనక అంటే ఒక తీర్పు గనక వచ్చినప్పుడు ఆ తీర్పు మీద ఏ పార్టీ కూడా పై కోర్టుకి అప్పీలు చేసే అధికారం ఉండదు, అది అన్ని వేళలా సర్వదా పార్టీస్ మీద బైండింగ్ అవుతుంది అని స్పష్టంగా చెప్పారు. ఈ కొత్త చట్టంలో ఇటువంటి ఎన్నో వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. కానీ మన దేశంలో ఒక ఉవాచ ఉంది ఏంటంటే, మన దేశంలో చట్టాలు అరుస్తాయి కానీ కరవు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి మన ప్రజల్లో అవగాహన లోపించటం. అవగాహన ఉన్నప్పుడు చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉన్నప్పుడు ప్రజలు తమ హక్కుల్ని పరిరక్షించుకోవటమే కాకుండా తన బాధ్యతల ఎందుకు కూడా సమదృష్టి కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఎవరంటే ఇగ్నోరెన్స్, అవగాహన లోపం. కాబట్టి ఈ కొత్త చట్టంలో చెప్పబడిన ఈ విషయాల గురించి మనకి పూర్తి అవగాహన కనుక కలిగి ఉన్నట్లయితే ప్రజలు తప్పనిసరిగా చైతన్యపూరితులవుతారు. చైతన్యపూరితులైనప్పుడు వారి హక్కుల్ని కాపాడుకుంటూ వారి బాధ్యతలను కూడా సమదృష్టితో నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ కొత్త చట్టంలో ఈ మార్పులన్నీ కూడా వినియోగదారులకి చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా మార్కెట్లో జరిగే మోసాలు, మరి ఈ యొక్క ఫ్రాడ్స్, అపశృతుల్ని ఈ కొత్త చట్టం చాలా మట్టుకి కరెక్ట్ చేస్తుందంటంలో ఏమాత్రము సందేహం లేదు. మనం ఈ రోజున మరి ముఖ్యంగా యువతరం మరి ఆన్లైన్ పర్చేజెస్, డైరెక్ట్ మార్కెటింగు, తర్వాత ఈ కామర్స్కి బహు విధాలుగా ఆకర్షణకు లోనవుతున్నారు. ఇప్పుడు చాలామంది మనకు తెలియని విషయాలు కూడా మన పిల్లలకు తెలుస్తున్నాయి. ఎట్లంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి షాపులు వెళ్ళి కొనుక్కోవడం దేనికి, ఆన్లైన్లో కనుక బుక్ చేస్తే ఆ వస్తువు వస్తుంది అని వాళ్ళు ఆన్లైన్లో ఎక్కువ మా వస్తువులని, వాళ్ళకి కావాల్సిన వస్తువులని, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సేవల్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువుల్లో కొన్నిసార్లు లోపాలు ఉండొచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఇప్పుడున్న పద్ధతిలో నువ్వు వస్తువులను ఆన్లైన్ కొనుగోలు చేసావు కాబట్టి నీకు వినియోగదారుల ఫోరంలో కేసుని పరిష్కరించుకునే అధికారం లేదని కూడా చెప్పొచ్చు. కానీ కొత్త చట్టంలో ఏం చెబుతున్నారు, ఇటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్, ఆన్లైన్ స్కామ్స్ ఇవన్నీ కూడా కొత్త చట్టం పరిధి కిందకి వస్తాయి. నువ్వు ఆన్లైన్లో వస్తువును కొనుగోలు చేసినప్పటికీ కూడా నువ్వు ఆ ఆన్లైన్లో నువ్వు ఏ వస్తువునైతే కొనుగోలు చేశావో నువ్వు ఉండే ప్రదేశంలో ఆ సంస్థ యొక్క ఆఫీసు లేనప్పటికీ కూడా నువ్వు అక్కడ కోటేసి, నువ్వు అక్కడ మా వినియోగదారుల ఫోరంలో కేసేసి నువ్వు న్యాయాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్కోసారి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కష్టాలు మొదలవుతాయి. ఎందువలన ఆ కోర్టు తీర్పుని ఎట్లా అమలుపరచాలి అనే అంశం మీద చాలా గందరగోళం నెలకొంటుంది. ఉదాహరణకి ఆ కోర్టు తీర్పు వచ్చింది, కానీ ఆ తీర్పు ఎవరికి వ్యతిరేకంగా అయితే వచ్చిందో ఆ వ్యక్తి ఉండే ప్రదేశం చాలా దూరంలో ఉంది. అయినప్పటికీ కూడా ఈ చట్టంలో, కొత్త చట్టంలో ఏం చెప్పాడంటే అటువంటి సమస్యల్ని అధిగమించడానికి ఈ యొక్క కోర్టు యొక్క ఇచ్చే తీర్పుల్ని సమర్థవంతంగా అమలుపరచడానికి తగిన వ్యవస్థను కూడా ఈ చట్టంలో మామూలు రూపకల్పన చేశారు. ఈ కొత్త చట్టం త్వరలో అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ కొత్త చట్టం కింద నిబంధనల్ని తయారు చేసి మరి ప్రజలకు కూడా చెప్పింది, వాళ్ళ యొక్క సూచనల సలహాలని కోరి ఉంది. కాబట్టి ఆ టైం కూడా అయిపోయింది. కాబట్టి ఈ కొత్త చట్టం మరి రేపు డిసెంబర్ 24 నేషనల్ కన్జ్యూమర్ డేని మనం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ నిబంధనలు కూడా అమలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త చట్టం కనుక అమల్లో కనుక వస్తే వినియోగదారులకి మేలైన, సమర్థవంతమైన న్యాయం చేకూరుతుందంటంలో ఏమాత్రము సందేహము లేదు. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
ఈమెయిల్ ddSaptagiriVJA@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.